కార్యకర్తలకు, టీడీపీ నాయకులకు, మిగతా వచ్చిన గోరంట్ల గ్రామ ప్రజలకు, కోడుమూరు మండలంలో వచ్చిన టీడీపీ కార్యకర్తలందరికీ నా నమస్కారాలు. ఈ సభను ఉద్దేశించి కోడుమూరు మండలంలో ఉన్న గోరంట్ల గ్రామంలో మధుర గ్రామమైన కొత్తపల్లి గ్రామంలో 40 కుటుంబాలు కాజ కుటుంబాలు నివసిస్తున్నాయి. వాళ్లకు ఇంతవరకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా లేదు. 40 సంవత్సరాల నుంచి ప్రతి నాయకులు దిగిపోయి ఎంత ప్రతిభాలన వాళ్ళ క్యాస్ట్ ఇచ్చే పరిస్థితిలో లేరు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన విశ్వనాథ్ రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి కుల పెద్దలు మాట్లాడుకొని వాళ్ళ క్యాస్ట్ లేదని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి మన విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వీళ్ళకి క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇప్పించడం జరిగింది. ఈ పని చేయాల్సింది ఎప్పుడో చేయాల్సింది 30 సంవత్సరాల నుంచి ప్రతి నాయకులు దిగి తిరిగారు వీళ్ళు, కానీ వీళ్ళకి ఎలాంటి ఫలితం జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఓన్లీ విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే ద్వారానే జరిగింది క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వడం. ఎందుకంటే ప్రతి వాళ్ళు మాటలు చెప్పడం తప్ప, ఓట్లు వేయించుకోవడం తప్ప పని చేసే క్యారెక్టర్ ఉండదు వాళ్ళకి. ఓన్లీ మాటలు చెప్పుకొని ఓట్ల కోసమే వాళ్ళు ఊర్లో జరిగి వాళ్ళకి ఓన్లీ విష్ణువర్ధన్ రెడ్డి వరకే తెలుసు. ముఖ్యంగా మన కోడు కారోళ్ళు కానీ మురికి కాలువలు కానీ ప్రతి మండలంలో పరువులు ఎత్తున్నాయి. అదే గోరంట్ల గ్రామంలో 2 కిలోమీటర్ల మేరకు సీసీ రోడ్లు వేయించగలిగారు. అదే గోరంట్ల నుంచి కొత్తపల్లి వరకు తార్ రోడ్డు వేయించగలిగారు. అదే కిలోమీటర్ వరకు కొత్తపల్లిలో సీసీ రోడ్లు. వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో కూడా రోడ్ల మీద నడిచే పరిస్థితి. మరి ఈనాటి కార్యక్రమంలో గౌరవ తహసీల్దార్ సార్ గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. గౌరవ ఎంఆర్ఓ సార్ గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి పత్రాలు పంపిణీ చేయడానికి ఇక్కడికి వచ్చేసిన మనందరి పెద్ద హృదయాల్లో టైగర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు కానీ, అలాగే మన ప్రీతం నాయకులు ఎమ్మెల్యే గారు దత్తగిరి గారు కానీ, అలాగే ఇక్కడ వచ్చేసిన మిగతా అందరూ తెలుగుదేశం పార్టీ నాతోటి సిబ్బంది కార్యక్రమం నవంబర్లో స్టార్ట్ అయ్యింది. నా దగ్గర కొంతమంది ఆర్య మరాఠా వాళ్ళు వచ్చి మాకు ఒక 35 సంవత్సరాల నుంచి కుల ధృవీకరణ పత్రమే లేదు, కుల ధృవీకరణ పత్రం లేనందువల్ల మేము ఎటువంటి ప్రభుత్వ పథకాలు లేకపోతున్నాము, మేము చాలా ఇబ్బందులు ఉన్నాం. చాలామంది పిల్లలు చదువుకొని ఉద్యోగాలు రాక, అర్హత ఉండి పెన్షన్ రాక, ఎటువంటి ప్రభుత్వ పథకాలు రాక ఇబ్బంది పడుతున్నాం. మాకు ధృవీకరణ పత్రాలు అని చెప్పేసి నా దగ్గరకు రావడం జరిగింది. 30 సంవత్సరాల నుంచి కుల ధృవీకరణ పత్రాలు రావడం లేదంటే దీంట్లో ఏదో సమస్య ఉంటుంది అని నేను మొదట అనుకొని మన పెద్ద ఆయన విష్ణువర్ధన్ రెడ్డి గారితో చర్చించడం జరిగింది. ఎవరో ఒకరిద్దరి గురించి ఆలోచించద్దండి, 100 మంది 100 కుటుంబాలు బాగుపడతాయి. వాళ్ళ 100 మంది కోసం ఒక ఇద్దరు బాధపడినా పర్లేదు, వాళ్ళ నుంచి ఏదైనా వచ్చినా కూడా మనం పే చేద్దాం, మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి అని నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించి మీ అందరు ఈరోజు ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య కారణం. నాకు మొన్నే ఉగాది పోయింది. ఉగాది కంటే కూడా ఇక్కడ మీ కళ్ళలో ఆనందము, మీ సంతోషం చూస్తుంటే నేను ఉద్యోగంలో వచ్చినందుకు, నేను చేసిన ఈ సేవ నాకు ఎంత ఆత్మసంతృప్తిని ఇచ్చినందుకు నాకు పెద్ద ఆయనకు మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మిగతా వాళ్ళు కూడా ఎవరైనా రాని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మీ దగ్గరకు వస్తే మీరు మళ్ళీ నా దగ్గరికి నాకు అడక్కోకుండానే వాళ్ళకి ఏదైనా మంచి జరుగుతుంది అనుకుంటే మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి అని నాకు ప్రోత్సాహం ఇచ్చారు. ఇంత మీ గురించి ఆయన నేను ఇక్కడ మండలానికి వచ్చేసి 10 నెలలు అయింది. ఎప్పుడు ఏం జరిగినా కూడా వెంటనే ఆయన నుంచి ఫోన్ వస్తుంది. ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కార్యకర్తలు కానీ, మామూలు ఇక్కడ సభాముఖంగా చెప్పొచ్చో లేదో తెలియదు కానీ వాళ్ళ కార్యకర్తలు కాకపోయినా కూడా ఎవరైనా వేరే వాళ్ళైనా కూడా
ఆయన దగ్గరకు ఆపద ఉంది, నాకు ఈ ఫలానా పని ఉందని చెప్తే నాకు వెంటనే ఫోన్ వస్తుంది, ఫలానా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారట, మీరు పని చేసి పెట్టండి, ఇబ్బంది రాకుండా చూసుకోండి. మన ప్రభుత్వము ఎవరికి ఎటువంటి డిస్క్రిమినేషన్ చూపించదు, ఎవరైనా కానీ పని చేయాలి ఫస్ట్ అని చెప్పేసి నాకు ఎప్పుడు వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తున్నారు. అందుకు మనమందరం కోడుమూరు గ్రామ ప్రజలు, ముఖ్యంగా కొత్తపల్లి గ్రామ ప్రజలందరూ ఆయనకి జీవితాంతం రుణపడి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏం పిలిచినా కూడా ఎవరింట్లో ఏ అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి కొత్తపల్లి వాసులకి, అలాగే ఆర్ఏ మరాఠీ కుల ధృవీకరణ పత్రాల బహుకరణోత్సవానికి రావడం ఈరోజు చాలా సంతోషకరం. పార్వతీపతి హరహర మహాదేవ్ అని ఎందుకన్నా మీకు అర్థమైందో లేదో, శివాజీ అంటాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు. వేదిక మీద ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అలాగే సర్పంచ్ గారికి, ఇంకా ఎంఆర్ఓ గారికి, కన్వీనర్ గారికి, ఇంకా ప్రతి ఒక్కరికి సభకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క కుల ధృవీకరణ పత్రం లేకపోవడం చాలా బాధాకరం. కొన్ని క్యాస్ట్లకు కూడా చాలా వరకు ఉండవు, కానీ వాటి వల్ల వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తును కోల్పోతుంటారు. పిల్లలకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే కూడా ఎక్కడ ముందుకు రారు. కాబట్టి మన విష్ణువర్ధన్ రెడ్డి గారిని మీరు అప్రోచ్ అయినందుకు, అది మన విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పారంటే ఖచ్చితంగా అయిపోతుంది. కాబట్టి మీరు సరైన వ్యక్తిని ఎంచుకున్నారు, కాబట్టి మీకు అయిపోయింది పని. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయనకి కృతజ్ఞతగా ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇంకా ముఖ్యంగా మన యొక్క కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి, అన్నిటికీ సహకరిస్తున్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారికి, ఆయన ముందుండి నడిపిస్తున్నటువంటి నన్ను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మంచినీటికి కూడా మేము కూడా చాలా శక్తిలో కృషి చేస్తున్నాం, కోడుమూరు మంచినీటి కొరకు. కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆయన ఎనలేని సేవలు చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. 40 ఏళ్ల చరిత్రలో ఆయన కూడా చాలా ఎన్నో ఆటపోటలు చూసింటాడు. కాబట్టి ముఖ్యంగా ఇలాంటి మీ యొక్క కార్యక్రమం అంటే కుల ధృవీకరణ పత్రం ఇప్పించడం అంటే ఆయనను మీరు చిరస్థాయిగా అంటే జీవితాంతం గుర్తుంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.